Dear friends, welcome to Biblical Parvartana. Once again, welcome to Daily Devotions October 9th కి చెందినటువంటి వాక్య భాగం మొదటి రాజులు 12వ అధ్యాయం. కంపాటిబిలిజం తిరిగి తిరిగి తటస్థపడుతుంది. ఇక్కడ కూడా తటస్థపడుతుంది కంపాటిబిలిజం. దీని అర్థం చేసుకుంటే మన జీవితం బాగుపడుతుంది. కంపాటిబిలిజం అంటే చాలాసార్లు చెప్పాను, కానీ సందర్భంలో మళ్ళీ అది తిరిగి చెప్పాల్సి వస్తున్నాను. కంపాటిబిలిజంని అర్థం చేసుకోకపోతే మన బైబిల్ని అర్థం చేసుకోలేము. మన ప్రార్థన కూడాను ఆర్టిఫిషియల్గా ఉంటుంది. మన ఇవాంజలిజం కూడాను ఆర్టిఫిషియల్గా ఉంటుంది అన్నమాట. కంపాటిబిలిజం దాన్ని అర్థం చేసుకోవాలి. దానికి 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ 6 క్లియర్గా చెప్తాను. కానీ ఇక్కడ కంపాటిబిలిజం అనేది బైబిల్లో ఎన్నిసార్లు ఏ విధంగా తటస్థపడుతుంది అనేది గమనించుకుంటే, ఓహో, ఇది పదే పదే మనకు తటస్థపడుతుంది అని మనం గ్రహించుకోవాలి. చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. మొదటి రాజు 12వ అధ్యాయం. సమైక్య రాజ్యము 2 అసమాన భాగాలుగా విభజింపబడింది. 10 గోత్రములతో ఉత్తర దిశలోనున్న ఇశ్రాయేలు రాజ్యం, 2 గోత్రాలతో దక్షిణ దిశలోనున్న యూదా రాజ్యంగా విభజింపబడింది. దేవుని సార్వభౌమత్వం, మానవ బాధ్యత మధ్యలోనున్న విశేషమైన వ్యవహార పద్ధతిని ఇచ్చట తిరిగి గమనించగలం. ఇది డైనమిక్, ఇది చాలా గట్టి ప్రపోజిషన్స్ అన్నమాట. దేవుని సార్వభౌమత్వం, మరలా మానవ యొక్క బాధ్యత, దీనికి సంబంధించిందే కంపాటిబిలిజం. గాడ్స్ సావరెంటీ, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. దాని గురించి చివరిలో మనం చెప్పుకుందాం. అహియా ప్రవక్త ద్వారా 10 గోత్రములను సొలొమోను వారసులు పొందవలసిన ఆధిక్యతను యెరోబోము పొందునని దేవుడు అంతకు ముందే ప్రవచించెను. ఇది సుదీర్ఘ భాగం, మనం చదువుకోవాలి. 11వ అధ్యాయం 11:26 నుండి 40లో దేవుడు అహియా ప్రవక్త ద్వారా చెప్పాడు యెరోబోముకి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ యెరోబోము, జెరోబోము, యెరోబోము. ఇక్కడ మనకిస్తాను 10 గోత్రాలు. ఓకే, మరి మనం ముందు చెప్పుకున్నటువంటి రీతిగా ఇక్కడ 13 గోత్రాలు యాక్చువల్లీ. ఎందుకంటే జాషువాకి 2 గోత్రాలు ఇవ్వబడినాయి కదా, కాబట్టి 13 గోత్రాలు. కానీ లేవీయులకి ఒక భాగం అంటూ లేదు. అన్ని ప్రాంతాల్లో వాళ్ళు స్కాటర్ అయి ఉండాలన్నమాట. ప్రతి గోత్రానికి అందుబాటులో వాళ్ళు ఉండాలి. కాబట్టి ఆ విధంగా 10 అయింది, మన 12 అయింది. వాటిలో మరి డివైడెడ్ కింగ్డమ్ అంటారు, సమైక్య రాజ్యం. అది మూడు సమైక్య రాజ్యాన్ని 3 రాజులు పరిపాలించారు. మొదటి రాజు మొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు, 3వ రాజు
ఆయన సొలొమోన్. ఈ ముగ్గురు రాజులు సమైక్య రాజ్యాన్ని పరిపాలించారు. 40, 40, 40. ఓకే. 120 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. తర్వాత మరి దేవుడు ఆహ్, సాలమన్ యొక్క ఆయన హృదయం డివైడ్ అయిపోయింది. దేవుని యెహోవా దేవుని ఆరాధించాడు. మరి మిగిలిన దేవుడిని కూడా ఆరాధించాడు. డివైడెడ్ హార్ట్ అన్నమాట. ఒకే హృదయం, ఏక హృదయంతో మరి యెహోవా దేవుణ్ణి ప్రేమించి ఆరాధించలేదు. ఆయన హృదయం ఏ విధంగా డివైడ్ అయిందో ఆయన రాజ్యం కూడా డివైడ్ అయింది. అది ఆయన మీద పడినటువంటి శిక్ష. కాబట్టి ఆ విధంగా డివైడ్ అయింది. మరి దీనికి రాజవుతాడని ఇక్కడ అహియా ప్రవక్త 11వ అధ్యాయంలో చెప్పాడు. ఏది? ఉత్తర రాజ్యానికి. అంటే ఆయన యెరోబోము. ఇక్కడ దక్షిణ భాగానికి రెహబోము సాలమన్ యొక్క కుమారుడు. అంటే ఆ విధంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అహియా ప్రవక్త ద్వారా 10 గోత్రాలు సొలొమోను వారసులు పొందవలసిన ఆధిక్యతను యెరోబోము పొందుతాడని మరి అహియా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. యెరోబోము యెహోవా ఎడల నమ్మకంగా ఉండినచో ఆయన రాజు వంశముగా నిర్ధారించబడినని స్పష్టించబడినది. యెరోబోము కూడా చెప్పాడు, నువ్వు నమ్మకంగా ఉంటే ఈ 10 గోత్రాలకి ఎప్పుడు కూడాను మీ వంశమే రాజుగా ఉంటుంది అని దావీదు మహారాజుకి ఏ విధంగా చెప్పాడో అదేవిధంగా యెరోబోము కూడా అదే విధంగా చెప్పాడు. నువ్వు నమ్మకంగా ఉండాలి యెహోవా దేవుని ఎడల అని దేవుడు హెచ్చరించాడు ఆయన్ని. అయితే 10 గోత్రములను స్థిరపరుచుకున్న తరువాత ఆయన మొదటిగా చేసిన పని ఏంటి? 2 బంగారు దూడల్ని ఎస్టాబ్లిష్ చేసి వాటిని దేవుళ్ళలాగా వాటిని నిలబెట్టి వాటిని ప్రతిష్ఠించి మరి వాటిని ఆరాధించాడు. తన ప్రజలు యెరూషలేములోని దేవాలయానికి ఎక్కిపోకుండునట్లు. అది ఎందుకు అట్లా చేశాడు అనంటే, ఈ దక్షిణ దేశంలో ఉత్తర దేశంలో ఉన్నటువంటి వాళ్ళు దక్షిణానికి వెళ్ళి యెరూషలేము దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆరాధిస్తారు. కాబట్టి ఆ విధంగా జరగకుండా ఇక్కడే బెతెల్లోనే 2 దూడల్ని, బంగారు దూడల్ని, ఒకటి బెతెలు, రెండవ దాన్ని డాన్లో నియమించాడు. ఎందుకు? వీళ్ళు ఇక్కడికి వెళ్లకుండా ఉండటానికి. 10 గోత్రములను చూడండి. ఇప్పుడు అంత తెలివి తక్కువ వాడు కదా. దేవుడు ఎంతో ఆశీర్వదించి ఆయన శక్తిని చూపించాడు, వాగ్దానం చేశాడు. మరి అలాంటి దేవుడు ఇది కూడా చేయలేడా? అది 10 గోత్రములను తన చేతికిచ్చుటకు శక్తిమంతుడైన దేవుడు, అవిధేయతను గూర్చి హెచ్చరించుటకు భారము గల దేవుడు, పెద్ద పండుగలకు ప్రజలు యెరూషలేము వెళ్ళినప్పుడు 10 గోత్రములు చెదిరిపోకుండా కాపాడగలిగే శక్తి ఆ దేవునికి ఉండదా? ఆయన ఆలోచించుకోవాలి. అని ఎందుకు యెరోబోము ఆలోచించలేకపోయాడు? దేవుడు అంత చేస్తే మరి వాళ్ళని కూడా వాళ్ళక్కడికి యెరూషలేముకి వెళ్ళినా కానీ వాళ్ళు ఏకంగా ఉంటారు అని దేవుడు చేస్తాడు అని ఎందుకు ఆయన తలంచలేదు? కానీ
యెరోబోము రాజకీయ అంచనాలు వేసుకొని దేవునికి లొంగి ఉండుటకు బదులు దానికి ఇష్టపడక తనకు జరిగిన దాన్ని బట్టి కృతజ్ఞత చూపలేదు. ఓకే, దేనికి లొంగి ఉండలేదు, దేవునికి కృతజ్ఞత చూపించలేదు. చివరకు ఆయనకు మిగిలినటువంటి సంపాద్యం ఏంటంటే ఒక సామెతగా మిగిలిపోయింది. ఏంటి అది? ఇశ్రాయేలు వారు, ఇక్కడ నార్తన్, ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడు నెబాతు కుమారుడైన యెరోబోము. అంత సాడ్ కదా. చదువుకుందాం. 14:24 ఉంటుంది. తరువాత యెరోబోము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణము కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించాడు. అతడు బయలుదేరి మార్గమును పోతుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపాను. 13 కాదు, 14 అధ్యాయం 24, 14, 24. 2 రాజులు 14, 24. మొదటి రాజులు కాదు, 2 రాజులు 14. థ్యాంక్ యూ. ఇతడును ఇశ్రాయేలు వారును పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబోము చేసిన పాపులను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించారు. ఇది రిపీట్ అవుతుంది. అది దానికి సామెతగా తయారయ్యాడు అన్నమాట. ఆయన నమ్మున చెడుకి ఉదాహరణగా ఆయన జీవితం అది స్వాస్థ్యమైంది. ఇక సొలొమోను కుమారుడైన రెహోబోము సంగతి ఏంటి? ఇక ఆయన గురించి అర్థం చేసుకోలేము. అంత దౌర్భాగ్యం. న్యాయ పరిపాలనలో సొలొమోను ఆరితేరిన వ్యక్తి అయి ఉండవచ్చును కానీ అతని జీవితపు చివరి దశలో లెక్కకు మించిన విలువైన ప్రాజెక్టులను బట్టి ఆయన ప్రజలు సొలసిపోయారు. ఇది ఎవరి గురించి చెప్పబడింది? సొలొమోను గురించి. ఆయన చాలా ప్రాజెక్టులు పెట్టుకున్నాడు. మరి ప్రజలు చాలా అలసిపోయారు, కష్టపడ్డారు. వారి భారము కొంచెము తగ్గించిన ఎడల ఆయన ప్రజల ప్రతినిధులు నమ్మకంగా ఉండగలరని రెహోబోముకు హామీ ఇచ్చారు. మీ ఫాదరు ఇట్లా చేశాడండి, కొంచెం ఆ భారాన్ని తగ్గించేటట్టు చూడండి అని. వారి విన్నపము సమర్థవంతమైనదని రెహోబోము పెద్దలను ప్రోత్సహించారు. వాళ్ళు ఏమన్నారు? 7వ వచనంలో, నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రచురం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురు అని పెద్దలు సలహా ఇచ్చారు. అయితే యవనస్తుల సలహా వేరుగా ఉంటుంది. అయితే దానికి బదులు ఘోరంగా ఏ సానుభూతిని చూపించక, ఇది పెద్ద వాక్యం, దయచేసి 8వ వచనాన్ని చదువుకుని ఈ కామెంటరీ చదువుదాం. 12:8. మొదటి రాజులు 12:8. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేశాను. ఓకే, అంటే వాళ్ళ మాట విన్నాడు. తర్వాత చదువుకోండి. కాబట్టి అక్కడ దానికి బదులు ఘోరంగా సానుభూతి చూపించక, ఆ ప్రజల ఎడల సానుభూతి చూపించలా, వాళ్ళు సొలసిపోయారు అని గమనించగా, మరి వాళ్ళ ఎడల ఏ సానుభూతి
ఏ కన్సర్న్ లేక మొండి మూర్ఖత్వంతో ప్రజల అనుభవాలను ఏమాత్రము తెలియకుండా ప్రజలు ఏ విధంగా ఆమ్, వాళ్ళ అనుభవాలు ఏంటి అని వాళ్ళు తెలుసుకోకుండా ఈ యవనులు ప్రత్యేకముగా దేశ ప్రజల అక్రతలు అనుభవమేమీ లేక వాళ్ళు కూడా అనుభవించలేదు. రెహబోము దౌర్భాగ్యమైన సలహాలను సంపూర్ణమైన స్వార్థంతో వారి మూర్ఖ భావాలతో నిండుకున్న యవ్వనస్తుల సలహాలను అలవర్చుకున్నాడు. ఇది పెద్ద సెంటెన్స్, తర్వాత చదువుకోండి దయచేసి. కాబట్టి ప్రజల మనవిని తిరస్కరించుటయే గాక మరింత భారమును మరింత క్రూరత్వమును తప్పనిసరిగా చేస్తానని రెహబోము కఠినంగా స్పందించాడు, ప్రామిస్ చేశాడు. వాళ్ళ భారం ఇంకా ఎక్కువ చేస్తాను కానీ తగ్గించను అని ఆ రెహబోము ఆ విధంగా స్పందించాడు. ఆ యవ్వనుల అతనితో పెరిగినటువంటి యవనస్తుల సలహాను బట్టి, అందును బట్టి ప్రజలు తిరుగుబాటు చేయటానికి సిద్ధపడ్డారు. అయినప్పటికీ చూడండి, ఇక్కడ అయినప్పటికీ అని ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇంత దౌర్భాగ్యంగా చేసినప్పటికీ ఆయన బాధ్యుడు కదా, ఇంత పని చేశాడు కాబట్టి తిరుగుబాటు జరిగింది. అయినప్పటికీ రచయిత వ్యాఖ్యానం వినండి. ఇక్కడ 15వ వచనం, జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయింది. షిలోనీయుడైన అహియా ద్వారా నెబోత్ కుమారుడైన యెరోబోముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని యెహోవా ఇలాగు జరిగించారు. ఇది జరిగింది ఎట్లా జరిగింది? ఆయన బాధ్యతను బట్టా లేకపోతే యెహోవా చేశాడా? అది దాన్ని కంపాటిబిలిజం అంటారు. ఇది దేవుని మాట నెరవేర్చవలనని అలాగూ జరిగింది. యెహోవా చేశాడు కాబట్టి ఇది మానవ బాధ్యత. వాళ్ళు చేయలా, తప్పుగా చేశారు. కానీ అది దేవుని యొక్క చిత్తమే. తప్పైనా సరే దేవుని యొక్క చిత్తమే. దేవుని సార్వభౌమత్వమును బట్టి, దేవుని సార్వభౌమత్వాన్ని జూను 3వ తేదీకి సంబంధించినటువంటి ధ్యానాన్ని దయచేసి చూడండి. ఆ సార్వభౌమత్వాన్ని బట్టి రెహబోము వెర్రితనము కానీ యెరోబోము తిరుగుబాటును కానీ దేవుడు క్షమించడు. ఎందుకంటే వాళ్ళు బాధ్యులు. తప్పనిసరిగా న్యాయం జరగాల్సిందే, వాళ్ళకి శిక్ష వాళ్ళ మీద పడాల్సిందే. దాన్ని దేవుడు కొట్టివేయడు. అయితే వారి వెర్రితనము, వారి పాపమును బట్టి దేవుడు తన ఆధిక్యతను కోల్పోయినని కూడా అర్థము చేసుకొనకూడదు. వాళ్ళ పాపాన్ని బట్టి ఆ పరిస్థితులపై దేవునికి అధికారం పోగొట్టుకున్నాడు. వాళ్ళు పాపం చేశారు, వాళ్ళ పాపం జరిగినట్టుగా, వాళ్ళ పాపానికి తగినట్టుగా జరుగుద్ది. అది కాదు, దేవుడు నిర్ణయించినట్టుగా జరుగుద్ది. ఆయన ఆధిక్యత, ఆయన అధికారం చొప్పునే జరుగుద్ది. ఆయన అధికారాన్ని దేవుడు కోల్పోడు. దేవుని సర్వాధికారమునకు చెందిన ఇలాంటి మర్మం ఏంటి? వాళ్ళ యొక్క బాధ్యత, దేవుని యొక్క సార్వభౌమత్వం. ఈ రెండుని ఎట్లా అర్థం చేసుకోలేం. ఏ విధంగా ఒకదానికి ఒకటి ఇంటరాక్ట్ చేస్తే దేవుని యొక్క సర్వాధికారాన్ని మానవ బాధ్యతతో ఎట్లా మనం దాన్ని వివరించగలం? లేకపోతే
మానవుని యొక్క బాధ్యతను దేవుని యొక్క సర్వాధికారంతో ఎట్లా వివరించగలం? అవి 2 బద్ధవిరుద్ధంగా ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ 2 కూడాను, ఆ 2 ప్రాతిపదికలు కూడాను నిజం, సత్యం. అదెట్లాగండి అనంటే అదంతే. ఇక్కడ రచయిత వీడు బాధ్యులు అని చెప్తున్నాడు. అది దేవుని సార్వభౌమత్వాన్ని బట్టి ఈ యెహోవా చేశాడు అని అంటున్నాడు. ఆ రెండుని కలపటం అది మర్మం. ఈ మర్మం దేనికి సంబంధించింది? ఎందువలన అనంటే ఇక్కడ అది చెప్తుంది. ఈ మర్మము ఇలాంటి మర్మమును బట్టి చరిత్రను అర్థము చేసుకున్నట్టు కష్టతరంగా ఉంటుంది. అయితే అవి మనకు ఎంతో ఆదరణకరంగా ఉంటుంది. ఇంకా ఒక విధంగా దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనంటే ఎట్లాగంటే ఇక్కడ దేవుని యొక్క దేవుడు. ఇది సృష్టి. సృష్టికి అతీతంగా ఉంటాడు దేవుడు. కానీ దేవుడు సృష్టితో జోక్యం తీసుకుంటాడు. జోక్యం తీసుకుని సృష్టి 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 యొక్క సృష్టిని రక్షించడం కాకుండా వాటిని శిక్షిస్తాడు కూడా. సృష్టి ఏ విధంగా, మానవులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అని ఆయన గమనిస్తాడు. వాళ్ళ అక్రతలేంటి గమనిస్తాడు, వాళ్ళు చేసేటువంటి దుష్టత్వాన్ని కూడా గమనిస్తాడు. కాబట్టి దేవుడు అక్కడే ఉండి పట్టించుకోనట్టుగా, ఆయన చేసినటువంటి సృష్టిని పట్టించుకోనట్టుగా ఉండడు. దేవుడు ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. ఇది ఎట్లాగండి? అది మర్మం. కాబట్టి బైబిల్ వర్ణించినటువంటి రీతిగా ఈ దేవుణ్ణి అర్థం చేసుకోవటం, స్పష్టంగా అర్థం చేసుకోవటం అది అసాధ్యం. ఇది మర్మం. కాబట్టి ఈ మర్మానికి చెందింది ఏంటి? దేవుని యొక్క సార్వభౌమత్వం, మానవుని బాధ్యత. మానవుని బాధ్యత, దేవుని సార్వభౌమత్వం. ఇది దీనికి చెందింది, ఇది దీనికి చెందింది. ఇది మర్మం అయితే ఇది కూడా మర్మమే. అది కానీ ఏంటండి ఈ మర్మాలు, ఇది గందరగోళంగా ఉంది. గందరగోళం ఏమీ కాదు. ఇది చాలా అవసరం. ఇది ఆదరణ ఇచ్చేటువంటి అవసరం. ఇప్పుడు రోమా 8:28లో మనం చూసినటువంటి రీతిగా అందరికి తెలిసినటువంటి వాక్య భాగమే, అని చదువుకుందాం. చాలా ఆదరణనిచ్చేటువంటి వాక్య భాగం రోమా 8:28. దీని కాంటెక్స్ట్ ఏంటంటే హింసలు. పతనమైనటువంటి జీవితంలో మానవులు, విశ్వాసులు హింసల గుండా వెళ్తారు. అయితే ఆ హింసలను కూడా దేవుడు మారుస్తాడు. దేవుని ప్రేమించిన వారికి, విశ్వాసులకి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, సంకల్పము చొప్పున నిత్యత్వంలో పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును, అది సమస్తమును, అన్ని సమస్తము అని అంటే మేలు, కీడు, చెడు, మంచి, న్యాయం, అన్యాయం, సమస్తం కూడా, మన పాపం కూడా, సమస్తాన్ని తన మేలుగా మనకు మనకి మేలుగా ఉండేటటువంటి రీతిగా దేవుడు మార్చగలుగుతాడు. అది దేవుని యొక్క సార్వభౌమత్వం. కాబట్టి మన బాధ్యత
మనం చేయాలి. కానీ చెయ్యం. విశ్వాసిగా కూడాను మనం బాధ్యత చెయ్యం. అంతేకాదు మనం తెలిసినటువంటిది మన చాకచక్యం చేసినా గానీ మనకి అందనటువంటిది, మన శక్తి సామర్థ్యాలకు అందనటువంటి కొన్ని విషయాలుంటాయి. అది చేయలేము. అప్పుడేం జేయాలి? మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనం విశ్వసించినటువంటి దేవుడు, మనం ఆధారపడేటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి తన, తన మంచి ఆహ్, మంచి ఉద్దేశాలను నెరవేర్చుకోవటానికి మన చెడుని గూడా, మనం చేయలేని దాన్ని కూడా దాన్ని మార్చుకోగలడు. అబ్బా! అది ఎంత ఆదరణ ఇచ్చేది. కాబట్టి అది ఆదరణ ఇచ్చేటువంటి ఈ యొక్క కంపాటిబిలిజం. ఈ రెండిటిని బట్టి ఆదరణ వస్తదన్నమాట. మనం చేస్తామండి. మనం చేయగలిగిందంతా మన బాధ్యతతో చేస్తాం. కానీ మన బాధ్యతలో మనం ఒక్కొక్కసారి పడిపోతాం. అప్పుడు దేవుని యొక్క సార్వభౌమత్వం మనల్ని ఆదరిస్తుంది. మన బాధ్యత అయితే కొట్టివేయబడదు. కొట్టివేయబడకపోయినప్పటికీ హృదయం ఎరిగినటువంటి దేవుడు మన లిమిటేషన్స్ తెలుసుకొని మన బాధ్యతలో ఏ కొరత ఉన్నా కానీ మనం చేయలేకపోయినా కానీ ఈ రెండింటి పరిస్థితుల్లో దేవుడు మరి ఏమంటాడంటే నేను సార్వభౌముడిని. నీ హృదయం బాగానే ఉంది కదా, నువ్వు చేయాల్సింది ఏదో చేసావు, కొన్ని విషయాలు చేయలేకపోయావు, పరిస్థితులు నీకు వ్యతిరేకంగా వచ్చినాయి. నీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు ఆయన సార్వభౌముడు. కాబట్టి ఈ తప్పును కూడా మేలుగా మారుస్తాడు, మంచిగా మారుస్తాడు, మనకు మేలుగా మారుస్తాడు. మనకు మేలు అంటే నెక్స్ట్ వచనంలో ఉంటుంది అన్నమాట. ఏం మేలు అని రోమా 8:29 ప్రకారం ఏంటి అంటే దే దేవుని కుమారుడైన తన సహోదరు చదువుతాను. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దే దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు. అది కారణం. అది మంచిది. దేవుని దృష్టిలో మంచి అంటే అది నిర్వచనం. తన కుమారునితో, యేసుక్రీస్తుతో సారూప్యం, ఆయన వలె జీవించటం, ఆయన వలె గుణగుణాల్లో మనం ఎదగటం. అంతేగాని మనం యేసుక్రీస్తు వలె కాము. యేసుక్రీస్తు దేవుడు. మనం దేవుడు కాము. కానీ ఆయన గుణగణాల్లో ఎదుగుతా ఉన్నాం. ఆ గుణగణాల్లో ఎదగాలని దేవుని యొక్క ఆశ. మన ఆశ కూడా ఆ విధంగా ఉండాలి. ఓకే. ఆ మంచి మనలో జరగటానికి కోసమని సమస్తాన్ని దేవుడు మార్చుతాడు. అది ఆదరణ. కాబట్టి మనం తప్పు మనం చేయగలిగినంత చేసి మరి తెలిసో తెలియకో తప్పు చేస్తే మనం జుట్టు పీక్కోకూడదు, స్వెట్టింగ్ ఉండకూడదు, మనం ఆత్మహత్య చేసుకుని చంపుకోకూడదు. మనం నమ్మినటువంటి దేవుడు సార్వభౌముడు. ఏ పరిస్థితులైనా సరే ఆయన పరిస్థితుల్ని మార్చగలిగినటువంటి దేవుడు. ఎవరు అడ్డు రాలేరు. ఓకే. ఇక చివరకు మనల్ని పరలోకానికి తప్పనిసరిగా తీసుకువెళ్తాడు. ఏ అడ్డు రాదు అని అదే అధ్యాయంలో రోమా 8లో ఓకే 28 నుండి 39 దాకా చదవాలి. ఏ అడ్డు రాదు. దేవుని సార్వభౌముడు కాబట్టి తప్పనిసరిగా మనల్ని అక్కడికి తీసుకెళ్ళి విజయం ఇస్తాడు. అందువలన వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ అంటారు. ఓకే. మోర్ దాన్ కాంకరర్స్. అన్నిటిపై విజయం సంపాదించుకునేటువంటి రీతిగా దేవుని సార్వభౌమాన్ని బట్టి అది జరుగుతుంది. అది ఆదరణ కదా మనకి. కాబట్టి ఇది కన్ఫ్యూజన్ కాదు. ఆదరణ ఇచ్చేది. కానీ ఎట్లా జరుగుతుంది? ఒక ప్రక్కనేమో దేవుడిని మన బాధ్యత అంటున్నాం. ఒక ప్రక్కనేమో దేవుని సార్వభౌమాత్మ అంటున్నాం. అదేంటి? ఇక్కడ చాలా ప్రశ్నలు ఉంటాయండి. ఏంటి అంటే దేవుడు సార్వభౌముడైతే ఎందుకు ఈ ఈ పాపం ఉంది ఈ లోకంలో అని అంటాం. ఓకే.
ఎందుకంటే ఇప్పుడు మనకు తెలిసింది కదా, ఆ పాపాన్ని బట్టి మన మన పాపం ఆ బాధ్యతకి ముడిపడిందన్నమాట. ఈ పాపం మన బాధ్యతకి ముడిపడింది. కాబట్టి దేవుని దేవుని సార్వభౌమత్వం మ ఉంటే పాపం ఉండదని కాదు. ఓకే. మనం ప్రార్థన చేస్తున్నాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.